మామ ఇది ఇంపార్టెంట్ ముచ్చట. జై శ్రీరామ్. మొన్న రీసెంట్ గా కర్ణాటకలో నీట్ ఎగ్జామ్ విషయంలో ఇష్యూ జరిగింది కదా. హిందువులకు ఒకసారి చేతికున్న దారాలు, మెడలో ఉన్న దంజాలు, అమ్మాయిల కోసం ముక్కు పుడుకలు ఇవన్నీ తీసేసిన లోపలికి అలో చేస్తా అని చెప్పేసి ఒక రూల్ ఉంది కదా. ముస్లిం అమ్మాయిలనేమో బుర్కాతో సహా లోపల పంపించి ఓకే. దీనిపైన నేను వీడియో చేసిన. దీనికి కొందరు జ్ఞానులు, అజ్ఞానులు కాదు జ్ఞానులు, నేను అక్కడ ఉన్న గవర్నమెంట్ తిట్టినా అని చెప్పేసి ఈ జ్ఞానులు, ఈ తెలివిమంతులు శబాష్ వీళ్ళు ఏం చేశారంటే నా మీద పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? అది వీళ్ళకే విఘ్నతకే వదిలేస్తుంది. అంటే నేను మాట్లాడింది కరెక్టే, అక్కడ నేను మాట్లాడింది కరెక్ట్ కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు. మాట్లాడిన దాంట్లో నిజం ఉంది కాబట్టి భయపడ్డరా లేకపోతే ఇంకేమైందా, మొత్తంలో కంప్లైంట్ ఇచ్చారు. చలో రైట్ అయిపోయింది. అయితే వీళ్ళు ఇంకొక పని చేయాలి. హైడ్రా విషయంలో జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు ఎన్నో మాటలు తిట్టిర్రు, అయిపోయింది. భూదాం బోర్డు విషయంలో ఎన్నో మాటలు తిట్టిరు, అయిపోయింది. ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. రైతుల విషయంలో యూరియా గురించి ఎన్నో మాటలు తిట్టిరు, అయిపోయింది. ఏం రాజకీయం తిట్టినందుకు వీళ్ళ పైన కూడా కంప్లైంట్ ఇస్తారా? మరి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే జ్ఞానులు అవుతారు, మళ్ళీ తెలివిమంతులు అవుతారు. ఇక కంప్లైంట్ చేయకపోతే సరేలే ఏం చేస్తా. నేను చేసే పనిలో ధర్మం ఉంటే హనుమంతుడు నా వైపు ఉంటాడు. అధర్మాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే మీకే కర్మ తగులుతుంది. కర్మణ్యవాధికారస్తే మా ఫలేసి కదాచన. తెలిసే శ్లోకం అయినా తెలిసే మీరు అధర్మం వైపు ఎందుకుంటారులే. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.